10th ఎపిసోడ్. రుద్ర వల అంజలి విలువిల. రుద్ర ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు రాగానే హాల్లోనే ఎదురు చూస్తున్న భార్గవి అతని వైపు తీక్షణంగా చూసింది. రుద్ర ఏమీ పట్టనట్టుగా కారు తాళాలు తీసుకుని బయటకు వెళ్ళబోతుంటే, రుద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పింది మర్చిపోయావా? సాయంత్రం రంగయ్య గారి అమ్మాయిని చూడడానికి మనం వీరవరం వెళ్ళాలి అని గుర్తు చేసింది భార్గవి. రుద్ర గుమ్మం దగ్గరే ఆగి వెనక్కి తిరిగి, తెలుసమ్మా, గుర్తుంది, సాయంత్రానికి రెడీగా ఉంటానులే అని చెప్పేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నాకు పల్లెటూరు పిల్లను అంటకట్టాలని చూస్తున్నారు అన్న విరక్తి అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సాయంత్రం 5 గంటలు దాటింది. రంగయ్య ఇల్లు ఒక చిన్నపాటి పెళ్లి పందిరిని తలపిస్తుంది. అతను హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. అంజలి మేనత్త కాంతం వంటగదికి హాల్కి మధ్య తిరుగుతూ అందరినీ పరుగులు పెట్టిస్తుంది. అంజలి తన గదిలో అద్దం ముందు కూర్చొని ఉంది. ఆమె ముఖంలో పెళ్లి కల కన్నా ఒక తెలియని ఆందోళన ఎక్కువగా ఉంది. తల్లి బలవంతం చేయడంతో మనసు లేకపోయినా పట్టు చీర కట్టుకొని పూలు పెట్టుకొని సిద్ధమైంది. అప్పుడే లోపలికి, వచ్చేశారు, పెళ్లివారు వచ్చేశారు, పెళ్లి కొడుకు కూడా వచ్చాడు అన్న కాంతం అరుపులు వినిపించాయి. ఇంతలోనే భూపతి, భార్గవి ఇంకా రుద్ర కారు దిగి లోపలికి ప్రవేశించారు. రంగయ్య ఎదురెళ్లి వారికి ఘనస్వాగతం పలికాడు. అందరూ సోఫాలో సర్దుకుని కూర్చున్నారు. అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ రుద్ర మాత్రం తన ప్రపంచంలో తానున్నాడు. సోఫాలో ఆనుకొని కూర్చొని కనీసం చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. అసలు అమ్మాయిని చూడాలనే ఆసక్తి అతనిలో రవ్వంతైనా కనిపించడం లేదు. అప్పుడే రంగయ్య, కాంతం, అమ్మాయిని తీసుకురమ్మా అని సైగ చేయగానే ఆమె పైకి వెళ్లి అంజలి గది తలుపు తట్టి, అమ్మా అంజలి, రెడీ అయ్యావా? నాన్నగారు పిలుస్తున్నారు రా అని పిలిచింది. వస్తున్నా అత్తా అని అంజలి తలుపు తీసి ముభావంగా బయటకు రావడంతో ఆమెను తీసుకుని మెట్లు దిగి కిందకొచ్చింది కాంతం. అంజలి మెల్లగా అడుగులు వేస్తూ చేతిలో కాఫీ కప్పులు ఉన్న ట్రే పట్టుకుని హాల్లోకి వచ్చింది. అందరికీ కాఫీలు ఇచ్చింది, కానీ రుద్ర మాత్రం కనీసం తలెత్తి కూడా ఆమె వైపు చూడలేదు. భార్గవి పక్కనే కూర్చున్న రుద్రను గమనిస్తోంది. తన కొడుకు ప్రవర్తన ఆమెకు చిరాకు కలిగించింది. అంజలి కాఫీ ట్రే పట్టుకుని దగ్గరికి రాగానే భార్గవి మెల్లగా రుద్రను తన మోచేతితో పొడిచి, రుద్ర, అమ్మాయి వచ్చింది చూడు అని గుసగుసలాడింది. ఆ అమ్మ మీద కోపంతో రుద్ర ఒక్కసారిగా తలెత్తి చూశాడు. ఆ క్షణం రుద్ర గుండె ఒక సెకను ఆగిపోయినంత పనైంది. ఎదురుగా ఉన్న అంజలిని చూసి అతను పూర్తిగా స్టన్ అయిపోయాడు. అతని మనసులో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అబ్బా, ఏముందిరా బాబు, ఏదో పల్లెటూరు పిల్ల, ముఖానికి పసుపు రాసుకొని ముతకగా ఉంటుందనుకున్నా, కానీ ఇదేంటి ఇంత హాట్గా ఉంది? ఈ కళ్ళు, ఈ వంపులు, సిటీ అమ్మాయిలు కూడా దీని ముందు దిగదుడిపోయి. పల్లెటూరి మట్టిలో ఎంత పదునైన అందం ఉంటుందని అస్సలు ఊహించలేదు. వీరవరం వచ్చి వేస్ట్ అవ్వలేదురా రుద్ర, నీకు సరైన వేట దొరికింది అని తనలో తానే క్రూరంగా మురిసిపోసాగాడు. అలాగే చూస్తుండిపోయిన రుద్రతో, బాబు, కాఫీ తీసుకోండి అని రంగయ్య చెప్పడంతో అంజలి కాఫీ కప్పును రుద్రవైపు అందించి తల పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ క్షణంలో రుద్ర కళ్ళలో ఏదో వింతైన మెరుపు కనిపించింది. అది మామూలు ప్రేమ కాదు, ఒక రకమైన కామంతో కూడిన చూపులా అంజలి కనిపించింది. అతని చూపుల్లోని వేడి ఆమె దేహాన్ని తడుముతున్నట్టుండడంతో అంజలి చిరాకు పడిపోయింది. రుద్ర పరిస్థితి అర్థం చేసుకున్న భార్గవి గొంతు సవరించుకున్నట్టు అని తగ్గేసరికి రుద్ర ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి కాఫీ కప్ అందుకున్నాడు. ఇక అంజలి అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూనే ఒక రకమైన భయంతో లోపలికి వెళ్ళిపోయింది. అంజలి అలా వెళ్ళిపోగానే రవలి మురిసిపోతూ, చూశారా వదినా, మా అంజలికి ఎంత సిగ్గో, పెళ్లి చూపులు అనగానే అసలు తలెత్తడం లేదు అని భార్గవితో ముచ్చట్లు మొదలుపెట్టింది. అంజలి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని గుండె మీద చేయి పెట్టుకుని, అసలేంటి ఇతని చూపుల్లో ఏదో తేడా ఉంది. మొదటి చూపులోనే ఇతని అసలు స్వభావం అర్థమవుతుంది. ఆ చూపుల్లో ఏదో వింతైన ఆకలి కనిపిస్తుంది. ఇతను మంచోడు కాదనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తితో నా జీవితం ఎలా ఉంటుంది అని తనలో తాను మదనపడడం మొదలుపెట్టింది. కింద హాల్లో రంగయ్య రుద్రవైపు చూస్తూ, బాబు, అమ్మాయి కొంచెం సిగ్గుపడుతున్నట్టుంది, మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే పైకెళ్ళండి
అంజలి తన గదిలోనే ఉంది అని అవకాశం ఇచ్చాడు. రుద్రకి సరిగ్గా కావాల్సింది అదే. తన మనసులో అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి, ఆమెను మరింత దగ్గరగా చూడడానికి ఇది మంచి ఛాన్స్ అనుకుంటూ సోఫాలో నుండి లేచి మెట్లు వైపు అడుగులు వేశాడు. మెట్లెక్కుతుంటే అతని మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అంజలి గది దగ్గరికి వెళ్లి మెల్లగా తలుపు తట్టాడు. లోపల ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్న అంజలి తలుపు తీసి ఎదురుగా ఉన్న రుద్రను చూసి షాక్ అయింది. హాయ్ అండి అంటూ రుద్ర లోపలికి అడుగు పెట్టగానే అంజలికి గదిలో గాలి ఆగిపోయినట్లు అనిపించింది. ఏంటి సడన్ గా మీరిలా వచ్చేశారు అని అడిగింది అంజలి తన గొంతులో వణుకును దాచుకోవడానికి ప్రయత్నిస్తూ. రుద్ర ఆమె వైపు రెప్ప వేయకుండా చూస్తూ, ఎందుకు, నేను రాకూడదా? నిజం చెప్పాలంటే నాకు మీరు మొదటి చూపులోనే బాగా నచ్చేశారు. నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మాత్రమే చేసుకుంటాను అని సూటిగా చెప్పేశాడు. అతని మాటలు వినడానికి ప్రేమగా ఉన్నా అతని కళ్ళలో మాత్రం ఒక రకమైన వేటగాడు చూపు అంజలికి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో అంజలి ముఖం గంభీరంగా మారింది. రుద్ర గదిలోకి వస్తూనే చాలా ఫ్రీగా, ఏంటంజలి గారు అంత టెన్షన్ పడుతున్నారు? రండి, ఇలా మంచం మీద కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నాడు. అంజలి దానికి సుముఖంగా లేక, పర్లేదు చెప్పండి, నేను ఇక్కడే నిలబడి ఉంటాను అని కఠినంగా జవాబిచ్చింది. రుద్ర ఆమె వైపు వింతగా చూసి, మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు, నేను మీకు నచ్చలేదా ఏంటి అని అడిగాడు. అదేం లేదండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంజలి ఏదో చెప్పబోతుంటే రుద్ర ఆమెను అడ్డుకుంటూ, ఏ విషయం చెప్పాలన్నా మనిద్దరం కిందకి వెళ్లి చెప్దాం పదండి అని ముందుకు నడిచాడు. కానీ రుద్ర మనసులో ఏదో తేడాగా ఉంది. ఈ పిల్ల అందరిలాంటి పల్లెటూరు అమ్మాయి కాదు. నన్ను చూసి మురిసిపోవడం లేదు సరికదా, కనీసం నా మాటలకు కూడా లొంగడం లేదు. తనేంటో అర్థం కావాలంటే నేనిక్కడే ఉండాలి, వీళ్ళతో ఇదే విషయం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలిసి కిందకు దిగి వచ్చారు. సోఫాలో ఎదురు చూస్తున్న భూపతి కొడుకు ముఖంలో ఉత్సాహం చూసి, ఏంట్రా అమ్మాయి నచ్చిందా అని అడిగాడు. రుద్ర అందరి వైపు ఒకసారి చూసి, నచ్చింది నాన్న, కానీ నాదొక కండిషన్ అన్నాడు. ఆ మాటలో హాల్లో ఉన్న వారందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రుద్ర కొనసాగిస్తూ, సాధారణంగా పెద్దవాళ్ళు పెళ్లి చేసేటప్పుడు మమ్మల్ని బలి పశువుల్ని చేస్తారు. కనీసం ఒకరి మనసు ఒకరికి తెలియకుండా పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. అందుకే పెళ్ళయ్యాక గొడవలొచ్చి విడిపోతుంటారు. నేనా తప్పు చేయదలుచుకోలేదు. నేను అంజలి ఒక నెలపాటు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే నిశ్చితార్థమైన పెళ్ళైనా. ఈ కండిషన్కు మీరు ఒప్పుకుంటే నేను రెడీ. అప్పటి వరకు నేను ఈ ఊర్లోనే ఉండాలి అనుకుంటున్నాను అని బాంబు పేల్చాడు. అది విన్న అంజలి గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఆమె కళ్ళలో భయం. నెల రోజులా? అసలు ఇతని చూపులే బాలేవంటే ఏకంగా ఇక్కడే ఉంటానంటాడేంటి? నాన్న దానికి ఒప్పుకోకపోతే బావుండు అని మనసులోనే అనుకుంటోంది. రంగయ్య ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని, పర్లేదు బాబు, మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు, మాకు అంతకంటే కావాల్సిందేముంది అన్నాడు సంతోషంగా. కానీ మధ్యలో భార్గవి అడ్డు తగిలి, రంగయ్య గారు, పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో ఉండడం మన సాంప్రదాయం కాదు. అది పద్ధతిగా కూడా ఉండదు. కావాలంటే రుద్ర సిటీ నుండి రోజు ఇక్కడికి వస్తాడు, కాసేపు అంజలితో మాట్లాడి వెళ్తాడు అని అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు రంగయ్య గర్వంగా నవ్వి, పర్లేదమ్మా, మా అంజలి పెళ్లి కోసమని పక్కనే ఒక కొత్త బంగ్లా కట్టించాను. రుద్రబాబు అక్కడే ఉండొచ్చు, అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను అని చెప్పాడు. రుద్ర మనసులో సంతోషించాడు. అతను కోరుకున్నది అదే, అంజలికి దగ్గరగా ఉండడం, ఆమె కఠినత్వాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకోవడం. అలా చివరికి అందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. సరేనండి, ఇక మేం బయలుదేరతాం, రేపు రుద్ర లగేజీతో వస్తాడు అని చెప్పింది భార్గవి. భూపతి, భార్గవి ఇంకా రుద్ర వారికి వీడ్కోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. రుద్ర కారులో వెళ్తుంటే అద్దంలో తన వెనుకున్న రంగయ్య ఇంటివైపు చూస్తూ, అంజలి, నీ పొగరు నాకు బాగా నచ్చింది. దీన్ని ఎలా దించాలో, నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ నెల రోజుల్లో అసలు ఆటేంటో చూపిస్తా అని తనలో తానే అనుకున్నాడు. అక్కడ అంజలి మాత్రం తన గదిలోని కిటికీ దగ్గర నిలబడి వెళ్తున్న వారి కారు వైపు చూస్తుంది. ఏదో పెను తుఫాను మొదలవ్వబోతుందని ఆమె అంతరాత్మ హెచ్చరిస్తోంది.
అతనేదో పెద్ద ప్లాన్తోనే వస్తున్నాడన్న విషయం ఆమెకు అర్థమైంది. పెళ్లికి ముందు జరుగుతున్న ఈ సహజీవనం లాంటి పరీక్షలో గెలిచేది రుద్ర కామమా లేక అంజలి నిబద్ధత తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.